తక్షణ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు గాజాను పరిపాలిస్తున్న హమాస్ సంస్థ ప్రకటించింది. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ పూర్తిగా గౌరవించాలనే షరతుపై గాజాలో కాల్పుల విరమణకు సిద్దమని హమాస్ పొలిటికల్ బ్యూరో కీలక అధికారి బస్సెం నయీం తెలిపారు. పాలస్తీనా భూభాగంపై దాడులు చేయకుండా ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో పాటు అమెరికా ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. కాల్పుల విరమణ చర్చల్లో మధ్యవర్తిగా ఉండబోమని ఖతార్ ప్రకటించిన వారం తర్వాత హమాస్ ఈ ప్రకటన చేసింది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు సాయం చేయాలని లెబనాన్ ప్రధాని నజీం మికాటి ఇరాన్ను కోరారు. ఇందుకు హెజ్బొల్లాను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. 2006లో హెజ్బొల్లా ఇజ్రాయెల్ యుద్దం ముగిసిన తర్వాత ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానం 1701 అమలయ్యేలా చూడాలని ఇరాన్ ప్రభుత్వానికి మికాటి సూచించారు. ఆ తీర్మానం ప్రకారం దక్షిణ లెబనాన్లో లెబనీస్ సైన్యం, యుఎన్ శాంతి పరిరక్షకులే ఉండాలి. హెజ్బొల్లా ఉనికి అక్కడ ఉండకూడదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది గాజాలో 43,764 మంది, లెబనాన్లో 3,300 మందికి పైగా మరణించారు.